అందరికీ నమస్కారం. కున్సెస్ శ్రీనివాస్ ఛానల్ స్వాగతం. ఫస్ట్ టైం చూసినప్పుడు సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ సింబల్ని ప్రెస్ చేయండి. ఆంధ్రప్రదేశ్లో పోలీస్ శాఖను మూసేయండి. మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. ఆంధ్రప్రదేశ్లో పోలీస్ శాఖను మూసేయండి అని సాక్షాత్తు హైకోర్టు చెప్పింది. ఇది నేను చెప్పింది కాదు. అంతేనా? చేద్దామంటావు మరి. దాంతో పాటుగా సిబిఐ ఎంక్వైరీ చేసింది. పోలీసులపై సిబిఐ ఎంక్వైరీ చేసింది. అంటే కొద్దిగా బాధాకరమైన విషయమే. ఇది పూర్తిగా వీడియో మొత్తం చూస్తే ఎందుకు ఇంత తీవ్రంగా స్పందించవలసి వచ్చింది అన్నది మీకు తెలుస్తుంది. 1 by 1 అంటే మొత్తం ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి వేల మంది పోలీసులు తప్పు చేస్తున్నారని కాదు, కొద్దిమంది చేసినటువంటి తప్పులు, కొద్దిమంది చేసినటువంటి మిస్టేక్స్ వల్ల ఇది మొత్తం శాఖకే బ్యాడ్ నేమ్ తెచ్చిపెడుతుంది. అది ఏంటన్నది అంటే మీరు 1 by 1 పాయింట్ చెప్తూ ఉంటాను. మీరు ఒకసారి చూడండి. రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనేవి ఉంటాయి, అవి పాటించడం లేదు. రూల్ బుక్ ఉందన్న సంగతే మర్చిపోయారు అని హైకోర్టు చెప్పింది. రూల్ బుక్ అనేది ఉంటుందన్నది కూడా మీరు మర్చిపోయారు అని చెప్పి మందలించింది. ఎప్పుడైతే హైకోర్టు తీవ్రంగా చెప్పిందో డిపార్ట్మెంట్లో కూడా దీనిపైన చర్చ అనేటువంటి జరిగింది. ప్రధానంగా ఎందుకు ఇంతవరకు తీవ్రంగా స్పందించవలసి వచ్చింది అంటే మొట్టమొదట ఒక కేసు, సవేందర్ రెడ్డి కేసు. సెప్టెంబర్ 24వ తారీఖున సోషల్ మీడియా యాక్టివిస్టు ఇలా నాలాగే అతను ఒక పార్టీని విమర్శిస్తూ పోస్టులు పెట్టాడు. దాని మీద అతనిపై కేసులు పెట్టి పోలీసులు అరెస్ట్ చేసి లోపలేస్తారు. వాళ్ళ భార్య హైకోర్టులో రిట్ పిటిషన్ ఫైల్, హెబియస్ కార్పస్ రిట్ ఫైల్ చేసింది. దాని గురించి ఆ రిట్ అంటే ఏంటన్నది నేను చాలాసార్లు వీడియో పెట్టాను, చూడండి. పెడితే ఏం చేశారు, వైఫ్ కంప్లైంట్ని తీసుకొని రిజిస్టర్ బుక్లో ఎంట్రీ చేసి ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేయకుండా పక్కన పడిచేసి హైకోర్టుకి ఏమని సమాధానం చెప్పారంటే గంజాయి కేసులో అరెస్ట్ చేశాము అని చెప్పి తప్పుడు సమాచారం ఇచ్చారు. అది అబద్ధం. దాని మీద హైకోర్టు ఏం చేసిందంటే సిబిఐ ఎంక్వైరీ చేసింది డైరెక్ట్గా. అది ఒక తప్పుడు సమాచారం అన్నమాట. అలాగే సెప్టెంబర్ 27న మంగళగిరి సిఐ హైకోర్టు జడ్జి డ్రైవర్ని అంటే జడ్జిమెంట్స్ చెప్పేటువంటివి కొన్ని ఇంపార్టెంట్ కేసులు అనేవి జడ్జి గారు ఇంటికి వెళ్తే అతను చదువుకొని మనసులో దాని మీద ప్రిపేర్ అయ్యి వస్తారు. అలాంటి ఇంపార్టెంట్ కేసుల తాలూకా ఫైల్స్ పట్టుకెళ్తుంటే ఆ కారుని అడ్డి ఆయన్ని కొట్టి తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లో పడేసి నువ్వు ఎవరితో చెప్పుకుంటావు చెప్పుకొని హైకోర్టు జడ్జి జిల్లా జడ్జి తాలూకా ఇదనమాట కారు. అయినప్పటికీ కూడా అతని బిహేవియర్ ఎలా ఉందంటే చాలా రూడ్గా ఉంది. ఆయన్ని సస్పెండ్ చేయడం జరిగింది అనుకున్న తర్వాత ఇలాంటి వాళ్ళ వల్లే మొత్తం డిపార్ట్మెంట్కి అవుతుంది. ఇలాంటి వాళ్ళకి డిపార్ట్మెంట్ సపోర్ట్ చేయకూడదు, ఎందుకంటే డిపార్ట్మెంట్ మొత్తానికి బ్యాడ్ నేమ్ తెచ్చి పెడతారు కాబట్టి. ఇది సెప్టెంబర్ 27 జరిగింది. సెప్టెంబర్ 30న మహిళా మిస్సింగ్ కేసుకి సంబంధించిన హైకోర్టు దృష్టికి వచ్చింది. మంగాదేవి అనే ఓ మహిళ మిస్సింగ్ కేసు 13 ఏళ్ల కిందట నమోదైతే ఇప్పటికీ విచారణ పూర్తవలేదు. విచారణ చేసి ఆ మహిళ దొరకలేదు, లేకపోతే దానికి సంబంధించినటువంటి రికార్డ్ అంతా క్లోజ్ చేసి ఒక అల్టిమేట్ వేసి ఒక సర్టిఫికేట్ ఇష్యూ చేయాలి. అదో ప్రొసీజర్ ఉంది, దాన్ని పట్టించుకోలేదు. దాని మీద చాలా తీవ్రంగా శ్రమించింది. అక్టోబర్ 13 తర్వాత ఏంటంటే తిరుమల పరకామణి కేసు, పరకామణి స్కాము హైకోర్టు ఆదేశాలని అమలు చేయకపోవడం కూడా చాలా పెద్ద నేరంగా పరిగణించింది. అంటే వరుసన నెల మొత్తం అలా కంటిన్యూ అయిపోయింది. రికార్డులు సీజ్ చేయమని ఆదేశాలు చేస్తే నెలల తరబడి కూడా యాక్షన్ తీసుకోకుండా అలాగే పెడితే డీజీపీకి డైరెక్టర్ని ఇచ్చింది, నువ్వు వచ్చి ఆథరైజ్ సమాధానం చెప్పని. అది కొద్దిగా డిపార్ట్మెంట్కి అవమానకరమైనటువంటి విషయం అనమాట. డీజీపీ వెళ్ళి హైకోర్టులో నిలబడి చేతులు నిలబడి వాళ్ళకి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చి ఎందుకు రికార్డులు సీజ్ చేయలేదు, మేము ఆదేశం ఇచ్చినా నెల రోజులు అయిపోయినా నువ్వు ఎందుకు సీజ్ చేయలేదు అంటే పాపం ఆయన ఏం చెప్తాడు. అలాంటి ఇబ్బందికరమైనటువంటి విషయాలు నేను ఎందుకు చెప్తున్నాను అంటే డిపార్ట్మెంట్లో ఎవరైనా ఫ్రాడ్ చేస్తే మీరు ఇమీడియట్గా మీకు మీరే అధికారులకు ఇన్ఫామ్ చేయండి, వాళ్ళకి సపోర్ట్ చేయొద్దు. సపోర్ట్ చేస్తే ఏం చేస్తారంటే ఒకటి ఇరుక్కుంటారు మీరు, లేదా మొత్తం డిపార్ట్మెంట్ అందరికీ ప్రాబ్లం అవుతుంది. ఇప్పుడు హైకోర్టు ఏమన్నది, డిపార్ట్మెంట్ను మూసేయమన్నది. పూర్తిగా శాఖను మూసేసి వేరొకరికి అప్పచెప్పండి, సిబిఐకి ఏసీబీకి అని. ఎంత అవమానకరమైనటువంటిది. ఇప్పటికీ మన బెస్ట్ పోలీస్ వ్యవస్థల్లో చూస్తే తెలంగాణ హైకోర్టు, తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఉన్నాయి. దాన్ని మళ్ళీ డిగ్రేడ్ అయిపోతున్నాయి, అంటే దాని గ్రేడ్ తగ్గిపోతూ ఉంటుంది. అలా ఎప్పుడు తగ్గించుకోకూడదు, మనం ఎప్పుడు ఫస్ట్ ప్లేస్కి వెళ్ళాలి. ఇంకా అంటే టెక్నాలజీ పరంగా మనం వీక్గా ఉన్నామని చెప్పింది. అదైతే తెలంగాణలోనే చాలా, హైదరాబాద్లో సైబర్ క్రైమ్కి సంబంధించి వాటిల్లో వాళ్ళే మనకంటే ముందు ఉన్నారు. ఇంకా కొన్ని రాష్ట్రాల్లో వాళ్ళు ముందు ఉన్నారు. మనం సైబర్ క్రైమ్ మీద ఇలాంటి వాటి మీద కంప్లైంట్ ఇచ్చినా సరే మనకు లోకల్ పోలీస్ తీసుకోవట్లేదు. కానీ అవన్నీ తీసుకొని
దాని మీద గట్టిగా యాక్షన్ తీసుకునేటువంటి ప్రక్రియని ప్రభుత్వం మొదలుపెట్టాలి. ప్రభుత్వమే అంత పట్టించుకోలేదు. ఇది పోలీస్ శాఖకి సంబంధించింది కాదు, అది హోమ్ మినిస్టర్ స్థాయిలో ఉండాలి. వాళ్ళకి అవగాహన ఉండాలి. వాళ్ళకి అవగాహన ఉంటేనే కానీ వాళ్ళు సైబర్ క్రైమ్ మీద సపరేట్ డిపార్ట్మెంట్ పెట్టి దాన్ని బలోపేతం చేయడానికి ఏం చేయాలి, దానికి ఫండింగ్ ఇవ్వాలి. ఉచితాలకి ఇచ్చిన ఫండింగ్లో డెవలప్మెంట్కి కనీసం ఇవ్వడానికి కూడా ఇష్టపడదు ప్రభుత్వాలు. ఎందుకంటే ఓట్లు రాజకీయాలు కదా మన అన్ని. ఏ ప్రభుత్వం వచ్చినా ఇలాగ పార్టీలు పక్కన పెట్టండి, ఏ ప్రభుత్వం వచ్చినా ఇలాగే ఉంటుంది. జై హింద్, భారత మాతాకి జై.